వల్లి రామరాజు దగ్గరికి వచ్చి మొక్కులన్నీ తీర్చేసుకున్నాను మావయ్య. మనకి ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. మన ఇంట్లో అంతా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అయితే వల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు, వేదావతి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద వాళ్ళ నాన్న స్వీట్స్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సాగర్, నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి నాన్న, దేనికోసం నువ్వు స్వీట్స్ పంచుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇంక దేనికమ్మా, సాగర్‌కి గవర్నమెంట్ అని చెప్పబోతూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద, సాగర్ వాళ్ళు అయితే చెప్పొద్దు, చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అదేంటి, సాగర్ ఇంట్లో ఉన్న వాళ్ళెవరికీ ఇంకా చెప్పలేదన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మాటని మళ్ళీ ఆపేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ఏంటి, ఇక్కడ ఏదో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది ఏమిటో తెలియట్లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఎందుకు స్వీట్స్ ఇస్తున్నారో చెప్పకుండానే ఆపేశారే మధ్యలో, దేనికోసం ఇస్తున్నారు అని చెప్పేసి అయితే మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నకు మళ్ళీ సైగ చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఏమీ లేదు, నర్మదా, సాగర్ వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి గుడిలో పూజ చేయించి స్వీట్స్ తీసుకొని వచ్చాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ఏదో తేడాగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే గుడి నుండి బయటకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న అమూల్యని రామరాజు చూసి అలా ఉండిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అమూల్య కూడా చాలా సంతోషంగా అయితే నాన్న అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ నాన్న వైపు అమూల్య, అమూల్య వైపు వాళ్ళ నాన్న అలా చూస్తూ అలా ఏడ్చుకుంటూ అయితే ఉండిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కోపంగా రామరాజు దగ్గరికి వెళ్ళి, గుడిలో ఏదో ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి గుడికి వస్తే ఇక్కడికి కూడా దాపరించారు. ఛీ! ఇక్కడ మనం ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, పదండి ఇక్కడి నుండి వెళ్దాం అని చెప్పేసి అయితే రామరాజుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం తన కూతురు వైపు చూసుకుంటూ చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు.